విశాఖ ఈ పేరు వింటే అందమైన సాగర తీరంతో పాటు నగరానికి రక్షణ కవచాల్లో ఉన్న ఎత్తైన కొండలు గుర్తొస్తాయి. ఇంకా చెప్పాలంటే వైజాగ్కు టూరిస్ట్ ప్లేస్ గా మార్చింది కూడా ఈ కొండలే. అయితే ఇప్పుడు ఆ కొండల్ని ప్రభుత్వమే టార్గెట్ చేసింది. అభివృద్ధి పనుల కోసం కొండల్ని ధారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. దీంతో విశాఖ అందాలు కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. నగరాలు పెరిగిపోతున్నాయి, అడవులు తరిగిపోతున్నాయి. కానీ విశాఖలో నగర అందాలకు నిలయంగా ఉన్న కొండలు కూడా పిండైపోతున్నాయి. వైజాగ్ ఆస్తిగా భావిస్తున్న కొండలనే పెట్టుబడిగా పెట్టి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం స్కెచ్ గీస్తుంది. పర్యాటకం పేరుతో కొండలను కనుమరుగు చేసే ప్రయత్నాలకు సిద్ధమవుతోంది. వైజాగ్లో రియల్ భూమి పెరగడంతో ఓపెన్ భూములన్నీ అమ్ముడుపోయాయి. దీంతో రియల్ వ్యాపారులకి కొండలే పెట్టుబడిగా కనబడుతున్నాయి. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న కొండలు నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో కొండల్ని కబ్జా చేసిన అక్రమదారుల కళ్ళు ఇప్పుడు హిల్ ఏరియాపై పడ్డాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సెజ్ల పేరుతో కొండలను, వాగులను దారాదత్తం చేసింది. ఇది చాలదన్నట్లు నగరంలోని సీతకుండ, నరవకొండలను ప్రభుత్వమే టూరిజం డెవలప్మెంట్ కోసం మళ్లీ లీజులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో పచ్చని కొండలను డెవలప్మెంట్ పేరిట నాశనం చేయడమేంటని వైజాగ్ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ సెజ్ల పేరుతో మదరవాడ దగ్గర ఇచ్చిన 1200 ఎకరాల్లో కంపెనీలు రాకపోవడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక సంస్థలు విశాఖ అందాలను కాపాడాలని స్థానిక నేతలు కోరుతున్నారు. నగరంలోని కొండలనే కాదు, చివరకు జూను సైతం మరోచోటకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకులు జూని తరలిస్తామని చెబుతుంటే అధికారులు మాత్రం అలాంటి ప్రతిపాదన లేదంటూ జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విశాఖ కొండలు కనుమరుగు కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.